పరం శాంతి. ఫస్ట్ మీరు మేల్కొని త్రినేత్రాన్ని ఓపెన్ చేసుకోండి. నేను ఆత్మని, శరీరం నాకు యొక్క ఒక ఉపకరణ. ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకొని బుద్ధిలో నిలుపుకోండి. దీన్ని బుద్ధిలో నిలుపుకున్నప్పుడే భయం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. ఇదే మీ యొక్క చింత, స్ట్రెస్, బాధని తయారు చేసేది. ఇదే మీ యొక్క బాధ్యతను తెలిపేది. బాధ్యతను సంభాళించడానికి సదా మీరు తత్పరులుగా తయారు చేస్తూ ఉంటుంది. కరెక్ట్ కదా? విచలితం ఇక కాలేరు. ఇంకా డీప్ యోగం చేసినట్లయితే 15-30 నిమిషాలు చేసినట్లయితే, ధ్యానం చేసినట్లయితే ఫోర్ హెడ్ పైన లైట్ కనిపిస్తూ ఉంటుంది. తమ యొక్క మస్తిష్కం పైన ఆజ్ఞాచక్రంలో లైట్ ప్రైవేట్గా లైట్ పాయింట్గా చూపించండి. ఆత్మ యొక్క నివాసాన్ని నిలపండి. దీనిపైన పరం ప్రకాశంతో కనెక్షన్ జోడించండి. మీ యొక్క ధ్యానము సమయం యొక్క ఫీలింగు పూర్తిగా విజువలైజేషన్ కూడా చేసుకోండి. విజువలైజేషన్ అనుభవం చేసుకోండి. ఎప్పుడైనా సరే ఈ అనుభవం పొందండి. లక్ష్యం ఏమిటి? శాంతి అనుభవము చేసుకోవాలి. శాంతి అనేది అప్పుడే మీకు అనుభూతి అవుతూ ఉంటుంది. ఇదే ప్రోటోకాల్గా అర్థమవుతుంది. టైము, సమయము యోగిగా కావాలి. సంకల్పం చేయండి. ఈరోజు సంకల్పం ఏమిటి అనేది నిర్ధారణ చేసుకోండి. అచ్చా, పరం శాంతి. పూర్తిగా టైము కొంచెం చేసి యోగం చేయండి. రోజు ప్రాక్టీసు. ఏం సంకల్పం చెయ్యాలి అంటే, ఎక్కడైతే మీరు ఉన్నారో యోగా సంకల్పాలు చేస్తే స్టెబిలిటీగా ఉండగలుగుతారు. స్థితప్రజ్ఞ స్థితిని వ్యాపింప చేయగలుగుతారు. స్థితప్రజ్ఞ అంటే భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు, మీరు చాలా పవర్ఫుల్ స్థితిలో ఉండండి. దీనిలో సుఖ దుఃఖాలు అన్ని వస్తువులకు అన్నిటికీ అతీతంగా అయ్యి ఎక్కడైతే మీరు ఉంటారో అక్కడ సమయమును వ్యాపింప చేయండి. స్థిరత్వాన్ని వ్యాపింప చేయండి. రోజు మొత్తంలో కూడా మరి డైనమిక్ స్టెబిలిటీ మోడ్గా కావాలి. రోజంతట్లో కూడా ఈ పని చేస్తూ ఉండాలి. ఇదే అసలైనటువంటి తపస్సు. ప్రతి ఒక్క 2-3 గంటల్లో 1 నిమిషము పాజ్ చేస్తూ ఉండండి. అర్థం చేసుకోండి. కొద్దిగా దీనిలో ఉండండి. నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, నేను ద్రష్టాని, నేను సాక్షి స్థితిలో ఉన్నాను అంటూ మీ లోపల మీరు పూర్తిగా ధ్యాసను పెట్టండి. చాలాసార్లు ఈ మాటే ఆలోచించండి. పూర్తిగా ఎగ్దమ్ మీరు 1 నిమిషమైనా సరే మీరు సంకల్పం చెయ్యండి. అనుభవాన్ని పొందండి. ఎనర్జీ ఫీల్డ్ని తయారు చేసుకోండి. ఎప్పుడైతే ఇది మీ ఫీల్డ్ తయారు కాదో అంతవరకు మీరు పూర్తిగా మనసు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే సరి అవుతుందో ఈ శబ్దంతో మీకు అర్థమవుతూ ఉంటుంది. మనము స్వీకారం చేస్తూ ఉండాలి. నకారాత్మకం అనేది ఉండకూడదు. అర్థం చేసుకోండి. కానీ కొద్దిగా మీరు ఎనర్జీ ఫీల్డ్ని తయారు చేసుకోవాలి. అందుకే మాటి మాటికి మనము ఇస్తూనే ఉన్నాం. నేను పూర్తిగా ఏక్ ద్రష్టాగా ఉండండి, నేను సాక్షిగా ఉన్నానని అనుభవం చేసుకోండి. అప్పుడు అతీత భావన కలుగుతుంది. ఎదురుగా రండి. కష్టము అనేది ఉండకూడదు. ఏ విధంగా స్పిరిచువల్ భావన కలుగుతూ ఉంటుందో మీ లోపలికి వెళ్ళండి. పూర్తిగా చుట్టుపక్కల కూడా దీన్ని సరి చేసుకోండి. లెట్ గో చేసుకోండి. కనెక్ట్ బాపుతోటి అవ్వండి. ఆత్మ పరమాత్మ స్థితిని
కనెక్ట్ చేసుకుంటూ ఉండండి. పరమాత్మతోటి కనెక్ట్ ఉంటూ అందరితోటి డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటే పూర్తిగా పవర్ అనేది వస్తూ ఉంటుంది. ఏదైతే విశ్వసేవ భావన ఉంటూ ఉంటుందో అది పూర్తిగా మీరు ఒకరోజు మొత్తం కూడా రివ్యూ చేసుకోండి. నిద్రపోయే ముందు 5 నిమిషాలు ఈరోజు నేను ఎక్కడ డిస్టర్బ్ అయ్యాను, ఎక్కడ అన్ అన్‌స్టేబుల్‌గా ఉన్నాను ఆలోచించండి. ఈ యొక్క ఆలోచనతోటే ఎనర్జీ రీసెట్ చేసుకుంటూ ఉండండి. ఫస్ట్ రోజు నుండి మరి ఏదైతే గ్లోబల్ మెడిటేషన్ మనం చేస్తూ ఉన్నామో దాన్ని డైలీ చేస్తూ ఉండండి. ఏదైతే మనం విజువలైజేషన్ చేసుకోమో ఫీల్ కామో ఈ పృథ్వీ పైన ఒక లైట్ స్పేర్ ఉన్నది అని ఒక లైట్ గోళాన్ని చూసుకుంటూ ఉండండి. పరస్పరం శాంతి తరంగాలను వ్యాపింప చేయండి. విశేషమైన యుద్ధ క్షేత్రంలో ఉన్నాము. ఈ భయంతో ప్రజలు మేల్కొని ఉన్నారు. లైట్ పరం ప్రకాశము లభిస్తుందని భావించండి. పరం మహాశాంతి.